హైదరాబాద్ సుచిత్ర సర్కిల్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు నిరసన చేపట్టారు. బోయినపల్లి మేడ్చల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని నినాదాలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో సాధన సమితి నిరసనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మరింత సమాచారం సుచిత్ర సర్కిల్ నుంచి మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, మెట్రో సాధన సమితి నిరసనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? సిద్ధు, ప్రస్తుతం మనం సుచిత్ర సర్కిల్ వద్ద ఉన్నాము. ఏదైతే బోయినపల్లి నుంచి మేడ్చల్కి వెళ్లే పూర్తిగా కూడా ఫ్లైఓవర్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సగం పనులు మాత్రమే పూర్తి చేశారు. గత 4 సంవత్సరాలుగా కూడా చూసుకుంటే పూర్తిగా సగం పనులే చేయడంతో కూడా ఇక ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తుందని కూడా స్థానికులంతా కూడా చెప్తున్న పరిస్థితి. సో పూర్తిగా కూడా సగం పనులే చేయడం, మధ్యలో ఉండిపోవడం కారణంగా రోడ్డుపైన వెళ్లే వాహనాలు కూడా ఉదయం పూట వెళ్లాలంటే దాదాపు కూడా సికింద్రాబాద్ కి గంటన్నర సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తున్నారు. సో పూర్తిగా దీన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందరూ కూడా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులంతా ఇక్కడికి చేరుకుని నిరసన తెలుపుతూ ఉన్నారు. సో మనం చూస్తున్నాము, ప్లకార్డ్స్ కూడా పట్టుకుని ఎన్ని రోజుల పాటు మేము ఈ విధంగా ఉండాలి, ఎక్కడికి వెళ్లాలన్నప్పటికీ కూడా దాదాపు గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ లో ఉదయం బయటికి వెళ్లాలంటే పిల్లల్ని స్కూల్ కు పంపించాల్సిన గంట ముందు పంపించాల్సిన సమయం మాకు పడుతుందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో దాదాపు చాలా వరకు ఇక్కడికి చేరుకుని పూర్తిగా వారైతే నిరసన గలం చేపట్టారు. అలాగే దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలుకుతుంది. సో ఇక్కడ కొంతమంది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ నిరసన చేపట్టారు. ఎన్ని సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఇలానే ఉందండి? 4 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ అసంపూర్తి ఫ్లైఓవర్ల మూలంగా ఇక్కడ సుచిత్ర నుంచి మాకు నిజామాబాద్ నుంచి మేడ్చల్ రావాలంటే 2 గంటలు పడుతుంది. మేడ్చల్ నుంచి ఈ కొంపెల్లి సుచిత్ర రావాలంటే మాకు 2 గంటలు పడుతుంది. చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తీవ్ర ట్రాఫిక్ తో తీవ్ర నరకం అనుభవిస్తున్నాము. ఎన్నిసార్లు అధికారులకు గాని నాయకులకు గాని చెప్పినా ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు. కంటి తుడుపు చర్యగా పనులు చేస్తున్నారు కానీ సీరియస్ గా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నట్టయితే మాకు అగుపడట్లేదు. మేము ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎప్పటి నుంచి ఈ పనులన్నీ ఆగిపోయాయి? అసలు నడవడమే లేదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వారం రోజులు 10 రోజులు చేస్తున్నారు. 3 నెలలు బంద్ ఉంటుంది. యాక్చువల్ గా అగ్రిమెంట్ ప్రకారము మనకు పనులు ప్రారంభమైన నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత ప్రతి నెలకు 2 స్పాన్ల స్లాబ్లు వేయాలి. 2 సంవత్సరాలు కాదు, 6 నెలలకు కూడా ఒక్క స్లాబ్ పడతలేదు. మేము ఇప్పుడు ఒత్తిడి చేస్తే వాళ్ళు ఈ రోజు సాయంత్రం పనులు ప్రారంభించినా ఇంకా 2 సంవత్సరాల వరకు పనులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి ఈ నార్త్ హైదరాబాద్ మీద చూపెట్టకుండా వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మెట్రో కూడా సంవత్సరం కింద మేము సంవత్సరం పాటు రోడ్డు పైన మేము ధర్నాలు చేస్తూ మేము ఇంట్లో కాపురాలు తక్కువ చేసినాం, రోడ్డు మీద కాపురాలు ఎక్కువ చేసినట్టుగా మేము సంవత్సరం రోడ్డు మీద ఉంటే ముఖ్యమంత్రి స్పందించి కంటి తుడుపు చర్యగా కాగితం మా మొహం మీద కొట్టాడు. ఇంతవరకు ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాలేదు. కేంద్రం అంటే రాష్ట్రం అంటుంది, రాష్ట్రం అంటే కేంద్రం అంటుంది. డిపిఆర్ అంటారు, ఇంకేదో పిఆర్ అంటారు. మాకు అర్థం కాని భాష చెప్తారు. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. మీ డిపిఆర్లు పిఆర్లు మాకు అర్థం కాదు. వెంటనే పనులు ప్రారంభించాలి. నెల రోజుల లోపల టెండర్లు ఫ్లోట్ చేయాలి, ఏజెన్సీని ఫిక్స్ చేయాలి. మాకు మెట్రో ఇక్కడ నుంచి 30 లక్షల మంది జనాలు ఇక్కడ నార్త్ హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరూ ప్రతిరోజు హైటెక్ సిటీకి ప్రయాణిస్తున్నారు. 4 గంటలు వాళ్ళు కాపురాలు అంటూ చేయలేకుండా పోతున్నారు. ఉదయం 6-7 గంటలకి ఇక్కడ నుంచి వెళ్తే రాత్రి రావడానికి వాళ్ళకి 10, 11, 12 పడుతుంది. కేవలం 4 గంటలు 5 గంటలు మాత్రమే పడుకునే టైం దొరుకుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ మెట్రో పనులను కూడా వెంటనే ప్రారంభించాలి. అలాగే ఈ ఫ్లైఓవర్లను ప్రారంభించకపోతే ఆర్ఓ ఆఫీస్ ను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉదయం సాయంత్రం వేళలో ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఈ ఫ్లైఓవర్ వస్తే పూర్తిగా ఏ విధంగా సుగమయ్యే అవకాశం ఉందండి? ఈ నరకం చూస్తున్నారు మేడం. సాయంత్రం పూట, పొద్దున పూట పీక్ అవర్స్ లో 2 గంటలు పడుతుంది. అక్కడెక్కడ మన కొంపల్లి ఫ్లైఓవర్ నుంచి సుచిత్ర రావడానికి 1.5 అవర్ పడుతుంది. 4 వీలర్స్ 2 వీలర్స్ 1 అవర్ పడుతుంది. కాబట్టి ఇది 4 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ ఫ్లైఓవర్ నడి రోడ్డు మీద శవాల్లాగా పిల్లర్స్ నిలబడ్డాయి. అంతే తప్ప దాన్ని మౌన సాక్షిగా మేము రోజు చూసుకుంటూ పోతున్నాం. ట్రాఫిక్ జామ్ లో ఇప్పటికీ 20-20 మంది చనిపోయారు. హాస్పిటల్లో బెడ్ లేకుండా పరిస్థితి యాక్సిడెంటల్ కేసులకి. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని విడనాడి కాంట్రాక్టర్ తప్పు అని తెలిసింది మాకు. ఇప్పటికీ ఆ నిధులను వేరే చోట ఇన్వెస్ట్ పెట్టారని చెప్పారు. ఆఫ్ ద రికార్డ్ లో చెప్పుకోవాల్సిన పరిస్థితి కానీ లైవ్ లో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిధులను ఇక్కడే వినియోగించి
మా స్థానిక 20 నుంచి 50 కాలనీస్ ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల. వీళ్ళందరికీ వేలాది లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బిజినెస్ వాళ్ళు, రోజు వెళ్లే ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ ఇబ్బందులను గమనించి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. చూస్తున్నాం కదా, మొత్తంగా పూర్తిగా చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి నిరసన చేపడుతూ ఉన్నారు. సో మనం వెనకాల కూడా చూసుకుంటే చాలా వరకు రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ పూర్తిగా ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తే వాళ్ళకి చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిద్ధు. ఓకే సుస్మిత.